ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఇది కలియుగం. అవసరానికో మాట, అది నెరవేరడంతో టాటా. ఆప్తుడెవ్వడు, ఆత్మీయుడెవ్వడు, నింద వేయని బంధువెవ్వడు. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వెంట నిలిచేదొక్కడే, వాడే నీ స్నేహితుడు. సరిగా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. చదువుకున్న వాళ్ళు నగరాన్ని పాడు చేస్తూ ఉంటే చదువులేని వారు నగరాన్ని శుభ్రం చేస్తున్నారు. అందరినీ గుడ్డిగా నమ్మితే నీ జీవితంలో ఆఖరికి మిగిలేది బూడిదే. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. నేను చెప్పిన దానికి నేను బాధ్యుడిని, నువ్వు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుడిని కాను. గమ్యం చేరాలంటే ముందు ఓపిక చాలా అవసరం. మనం ఒకరికి సంతోషాన్ని ఇవ్వలేకపోయినా మనకు సంతోషాన్ని ఇచ్చే వాళ్ళు లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా ఏది ఉన్నా వృధా. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు, జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. నీకు నచ్చిన కొన్ని పేజీలు అయినా నీ జీవిత చరిత్రలో నువ్వే రాసుకో. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది. సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే, కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యం. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు, అప్పుడు అందరూ నీ అభిమానులే. బ్రిటిషోడు ఎప్పుడూ తెలివైనవాడే. మన దేశం సిరి సంపదలతో ఉన్నప్పుడు వాడు పాలించాడు. వాడి దేశం దరిద్రంలో ఉన్నప్పుడు మనోడికి పరిపాలన అప్పగించాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నీకోసం తప్పించే ఒక మనసు ఉందని మర్చిపోకు, అదే అమ్మ, నీ భార్య. మగాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది, ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది. ధైర్యం ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏమిటో జీవితం ఇలా అయిపోయింది అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. నీ ఇంట్లో నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉండు, గంజి నీళ్ళు ఉల్లిపాయ నంజుకుని తిన్నా పర్వాలేదు. అప్పు చెయ్యకు, మనిషికి ఇంతకు మించి జీవితం లేదు. అలాగే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను, భర్తను, పిల్లలు, పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం ఇలా అన్నాడు, మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు. అలా ఉన్నారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైన వారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే. ధనముంటే గుణము లేదు, గుణముంటే ధనము లేదు.